పాలమూరు గడ్డ ప్రచారంతో హోరెత్తబోతుంది. ఒకవైపు సీఎం, మరోవైపు పీఎం భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఒకే రోజు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సభలు జరుగుతుండటంతో పాలమూరు రాజకీయాల్లో వాతావరణం హాట్ గా మారింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వేగం పెంచాయి. గంట తేడాతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల బహిరంగ సభలు జరగబోతున్నాయి. నారాయణపేటలో కొద్ది గంటల్లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించబోతున్నారు. డీకే అరుణకు మద్దతుగా ప్రధాని ప్రచారం చేస్తారు. ఇక మక్తల్ పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ జనజాతర సభ జరగబోతోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వంశీచంద్రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. ఇక పాలమూరు పార్లమెంట్ సీటును బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్న డీకే అరుణ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుండటంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 7 సార్లు పర్యటించారు. ఇవాళ మరోసారి జిల్లాకొస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభలు జరగబోతున్నాయి. పాలమూరుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఝాన్సీ రాణి. ఏదైతే పార్లమెంటు ఎన్నికల సమయం సమీపిస్తుండటంతోనూ ఈ రోజు రేపు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఇప్పటికే బహిరంగ సభలను హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. అయితే అందులో భాగంగానే ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫున ఏదైతే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారో ఈ భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి ఏదైతే డీకే అరుణ బరిలో ఉన్నారో డీకే అరుణను ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి ఓవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అదే విధంగా 30 కిలోమీటర్ల దూరంలోనే దాదాపు మక్తల్ నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేయడం జరిగింది. జనజాతర సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో ఇటు సీఎం అటు పీఎం ఇద్దరు కూడా ఈ సభలకు హాజరు కానున్నారు. కేవలం గంట కాల వ్యవధిలోనే ఈ ఇద్దరు కూడా ఈ భారీ బహిరంగ సభలకు హాజరు కానుండడంతోనూ ఆసక్తికరంగా మారింది ఒక్కసారిగా పాలమూరు పార్లమెంటు ఎన్నికల వాతావరణం అంతా కూడా. అయితే ఈ రోజు జరిగేటటువంటి బహిరంగ సభలకు పెద్ద ఎత్తున కూడా జన సమీకరణలు చేసి ఈ సభలను సక్సెస్ చేసుకునేందుకు 2 జాతీయ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఓవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపు 7 సార్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసి బహిరంగ సభల్లోనూ పాల్గొనడం జరిగింది. ఇది 8వ బహిరంగ సభ అని కూడా చెప్పవచ్చు. ఇటు కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సొంత ఇలాకాలో ఎలాగైనా కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి, వంశీచంద్రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే తరహాలోనే గత ఎన్నికల్లో 2వ స్థానానికి పరిమితమైనటువంటి డీకే అరుణ బీజేపీ పార్టీ తరఫున మరోసారి బరిలో ఉంది. ఎలాగైనా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారికి మోడీ హవా కొంత గ్రాఫ్ పెరిగింది. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్న నమ్మకంతోనూ అటు బీజేపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులతో పాటు ఈ రోజు దేశ ప్రధాని సైతం ఈ రోజు నారాయణపేట బహిరంగ సభలో పాల్గొనడంతో మరింత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు కేవలం గంట కాల వ్యవధిలోనే ఈ 2 బహిరంగ సభలకు ఏది సక్సెస్ అవుతుంది, ఎట్లా ఏ విధమైనటువంటి హామీలు ఇస్తారో, అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి హామీలతో పాటు ఈ జిల్లా సమస్యలపై మాట్లాడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాలమూరు ప్రజానికం అంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది 2 బహిరంగ సభలో. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.